వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ కుటుంబ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, వైవాహిక సమస్యలను పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వారా బహిరంగంగా వెల్లడించడం, దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడంపై వైసీపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వ్యక్తిగత సమస్యలను లేదా కుటుంబ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పార్టీ వేదికను ఉపయోగించడం వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని తాడేపల్లి వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ కుటుంబ వివాదం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. ఆయన కోడలు మేఘన వీడియో సమావేశం ఏర్పాటు చేసి తన అత్తింటిపై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. కన్నీటి పర్యంతమవుతూ ఆమె వెల్లడించిన అంశాలు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మామ కోడలు వేర్వేరు రోజుల్లో వేర్వేరు మీడియా సమావేశాలు పెట్టి పరస్పర విరుద్ధమైన కథనాలు వినిపించడంతో అసలు జోగి రమేష్ కుటుంబం లోపల ఏం జరుగుతోందన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. జోగి రమేష్ జగన్ కి సన్నిహితుడిగా గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత. పార్టీలో స్థానికంగా మంచి పట్టు ఉన్న ఆయన కుటుంబంలో ఇంతటి వివాదం బయటకు రావటం పార్టీ శ్రేణుల్లో సైతం విస్మయం కలిగించింది. తన భర్త రాజీవ్కు వివాహానికి ముందు నుంచే ఒక వ్యక్తిగత సమస్య ఉందని, అది తెలిసి కూడా జోగి రమేష్ దంపతులు తనకు పెళ్లి చేశారని మేఘన ఆరోపించారు. ఈ విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేశారని, పెళ్లైన తరువాత జరిగిన అన్యాయానికి పరిష్కారం చూపకుండా తనపైనే వివాదం సృష్టించే ప్రయత్నం చేశారని ఆమె వాపోయారు. అదనపు కట్నం కోసం పెళ్లైన నెల రోజుల నుంచే వేధింపులు మొదలు పెట్టారని, అత్తగారు శకుంతల కూడా తనతో అమర్యాదగా ప్రవర్తించారని కూడా ఆమె ఆరోపించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ వివాహం మొదలైన కొద్ది రోజులకే సమస్యలు మొదలైనట్టు మేఘన తెలిపారు. తప్పు తనది కానప్పటికీ ఇన్నాళ్లు మౌనంగా క్షోభను భరించానని, ఇక సహనం నశించే పరిస్థితి రావడంతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన అంశాన్ని కూడా మేఘన ప్రస్తావించారు. పెళ్లికి ముందు తాము హిందువులమని చెప్పిన అత్తింటి వారు పెళ్లయ్యాక తాము క్రైస్తవులమని, ఇంట్లో హిందూ పూజలు జరిగేవి కావని తెలిసిందన్నారు. తనను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారని, తన ఇష్టదైవాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించారు. ఇంట్లో కనీసం తనకిష్టమైన దేవుడికి పూజలు చేసుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, క్రైస్తవ మతాన్ని పాటించడం తప్పు కాదని తాను అంగీకరిస్తానని, కానీ అసలు విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేయడమే తనకు అన్యాయం చేసిందని మేఘన స్పష్టం చేశారు. న్యాయం కోసం తాను సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినా ప్రయోజనం లేకపోయిందని, ఆయన రాజమార్గాల వైపే మొగ్గు చూపి కాలయాపన చేశారని మేఘన చెప్పారు. అనంతరం పార్టీ అధినేత జగన్ కార్యాలయానికి కూడా వెళ్లినా ఆయనను కలిసే అవకాశం కూడా దక్కలేదని, స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఆశ్రయించానని ఆమె తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు కుటుంబ వేధింపులపై ఫిర్యాదు చేసినట్టు మేఘన వెల్లడించారు. తాను చేసిన ప్రతి ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, వాటిని ఇప్పటికే పోలీసులకు అందజేశానని, అసలు విషయాలన్నింటినీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచారని ఆమె తెలిపారు. బయటకొచ్చిన వీడియోలు కొన్ని మాత్రమేనని, సమయ సందర్భాన్ని బట్టి మిగిలిన ఆధారాలను కూడా వెల్లడిస్తానని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశానికి మేఘన తండ్రి కూడా హాజరై తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తనపై తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉందని మేఘన అనుమానం వ్యక్తం చేస్తూ అత్తింటి ప్రచారాలను ఎత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మేఘన ఈ ఆరోపణలు చేయడానికి ఒకరోజు ముందే జోగి రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు. కోడలిని కన్న కూతురులా చూసుకున్నామని, ప్రేమతో గోరుముద్దలు తినిపించామని ఆయన చెప్పుకొచ్చారు. వారి మధ్య ఉన్నది కేవలం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలేనని, ఇద్దరు కలిసి ఉండాలని కుటుంబం కోరుకుంటుందని, ఈ విషయాన్ని పెద్ద మనసుతో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కుటుంబ వివాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతోందని, తనపై టీడీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని జోగి రమేష్ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఆయన వ్యాఖ్యలు తనను మరింత బాధించాయని, అసలు సమస్యను పక్కదారి పట్టించి ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని మేఘన తిప్పికొట్టారు. ఇరు వర్గాల వాదనలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అసలు నిజమేమిటన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలలేదు. ఇంకోవైపు జోగి రమేష్ కుటుంబ వివాదం ప్రెస్ మీట్ల ద్వారా బహిరంగంగా బయటకు రావటం, అందులోనూ మతపరమైన అంశాలు, జగన్ పేరు ప్రస్తావనకు రావటంతో వైసీపీ నాయకత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కుటుంబ వివాదాలను పార్టీ పేరుతో ముడిపెట్టవద్దని
పెట్టవద్దునని జోగి రమేష్ కు పార్టీ పెద్దలు సూచించినట్టు కొన్ని కథనాలు చెప్తున్నాయి. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేదు. ముఖ్యంగా మతపరమైన అంశాలు తెరపైకి రావటం పార్టీని మరింత ఇరకాటంలో పెట్టిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఎందుకంటే సామాజిక వర్గాలు, మతపరమైన మనోభావాలతో ముడిపడిన అంశాలు ఎన్నికల రాజకీయాల్లో సున్నితంగా మారే అవకాశం ఉంటుంది. ఈ వివాదం ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కట్నం వేధింపుల ఆరోపణలు చట్టపరంగా తీవ్రమైనవి. ఇలాంటి ఫిర్యాదులపైన పోలీసులు తప్పనిసరిగా విచారణ చేపట్టాల్సి ఉంటుంది. మేఘన ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టినట్టు సమాచారం. కట్నం వేధింపుల చట్టం కింద నమోదైన ఫిర్యాదుల్లో ఇరువైపుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దర్యాప్తు పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్గా మారింది. టీడీపీ, జనసేన నేతలు అధికారికంగా పెద్దగా స్పందించినప్పటికీ నెటిజన్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను రాజకీయ దాడికి వాడుకోవటం సరికాదన్న వాదన ఒకవైపు, మేఘనాకు న్యాయం జరగాలన్న డిమాండ్ మరోవైపు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారం పూర్తిగా ఆరోపణలు, ప్రతి ఆరోపణల దశలోనే ఉంది. మేఘన ఫిర్యాదుపైన దర్యాప్తు కొనసాగుతోంది. జోగి రమేష్ కుటుంబం నుంచి పూర్తిస్థాయి అధికారిక వివరణ ఇంకా రావాల్సి ఉంది. వాస్తవాలు ఏమిటన్నది దర్యాప్తు అవసరమైతే న్యాయస్థానాల ద్వారానే తేలనుంది.